నిజంగా సృష్టిలో దేవుడు ఉన్నాడు అన్నదానికి మీరు ఏం ఎగ్జాంపుల్ ఇస్తారు స్వామి? ఇప్పుడు లేడు అనేదానికి ఏ ఎగ్జాంపుల్ లేదు. భగవంతుడు ఉన్నాడు అనేదానికి ప్రత్యేక నిదర్శనం ఇదే. దీని లోతు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ దీనిలో గొలుసుకులు వదిలిపెట్టి లోతు తెలుసుకుందాం అనడం కానీ ఇవన్నీ కూడా చాలా చేశారు. కానీ దీని లోతు అనేది దొరకలేదు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇంకా చాలా విశేషాలు చెప్పారు. లోపల ఉన్నటువంటి దేవాలయ వర్తక వాణిజ్యాలందరికీ కూడా ఇది చాలా విశేషమైనటువంటిది, చాలా జాగ్రత్తలు వహించాలి, అమ్మవార్లు స్వామివారు ప్రత్యేకంగా ఉన్నారు అని వారు కూడా కొద్దిగా వారి యొక్క స్వయంగా నోటితో చెప్పడం జరిగింది. అలాగే ఈ క్షేత్రంలో విశిష్టత ఏంటంటే, ఏదైతే మీకు ముందుగా రాముడి యొక్క బాణం అని చెప్పి ఉన్నానో, ఈ నీటి ప్రవాహం లోపలికి వెళ్తే అమ్మవారి యొక్క ఆనవాలు, అమ్మవారు తర్వాత పక్కనే ఉన్నటువంటి ఒక బాణము గుర్తు, ఇవన్నీ కూడా మనకు లోపల కనబడతాయి. అలాగే ఇందులో అమ్మవారు దేవకనికలు అని అమ్మవారు ఇందులో ఈతలు కొట్టరు సహజంగా. ఎందుకు కొట్టరంటే అమ్మవార్లకి ఈత కొడితే నచ్చదు, ఇందులో కేవలం స్నానం ఆచరించి వెళ్ళాలి. అందుకని ఇందులో అమ్మవారు ఉంటారని కూడా చాలా ప్రతీక. అందుకే మేము చాలా పరమ పవిత్రంగా ఈ నీటిని చూస్తూ ఇవి తీసుకెళ్ళి మొదటి అభిషేకం శివుడికి ఈ నీటితోటే చేస్తామన్నమాట.